రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీ మహిళలకు జిల్లా షీ టీం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం షీ టీం ఏఎస్ఐ ప్రమీల మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా షీ టీమ్స్ మహిళల రక్షణ కోసం జిల్లాల్లో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, మహిళలు, విద్యార్థినులు ఈటీసింగ్కు గురైతే షీ టీం కాల్ చేసి 8712656425కి కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని అన్నారు. ప్రతి మహిళా విద్యార్థినులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. పార్కులలో ఇవన్నిట్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేసవి సెలవులలో స్కూల్ కాలేజీ బంద్ ఉంటాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం పనిచేసే వాళ్ళ దగ్గరికి ఈ అడవికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఉన్న మన లింగన్నపేట గ్రామంలో ఉన్న ఈ మహిళల కొరకు, అమ్మాయిల కొరకు, వీళ్ళ కొరకు ఇక్కడికి వచ్చినాము. వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఏంటంటే ఎవరైనా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో షీ టీం అనేది ఒకటి ఉన్నది. దానికి ఒక నెంబర్ ఉంటుంది 8712656425 అనేది మన షీ టీం రాజన్న సిరిసిల్ల మొత్తానికి ఇది ఒకటే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి ఎవరైనా అమ్మాయిలను అంటే ఫిజికల్గా వెంటబడి వేధిస్తున్నాను, వంట ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను వేధిస్తున్నా, లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా అని చెప్తే చాలు. ఆ నెంబర్ ద్వారా, ఐడి ద్వారా, సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ద్వారా, సైబర్ క్రైమ్ ద్వారా అతను వేధిస్తున్నా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, పూర్తి సమాచారం తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళకు ఎటువంటి హరాస్మెంట్ కానీ బ్లాక్మెయిల్ లేకుండా చేస్తాము. ఇంకా ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్తాం. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. లేకపోతే వాళ్ళ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాం. దీనిలో ఏంటంటే మహిళలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా షీ టీంకు రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి హరాస్మెంట్ ఏమైనా గురైతే ఖాళీ ఫోన్ చేయడం, ఫోన్ చేసి మా నెంబర్ చెప్తే చాలు. ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది, ఈ నెంబర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి 24/7 ఎప్పుడైనా ఈ ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా మహిళలు కానీ ఎవరైనా ఫోన్ చేసి చెప్పొచ్చు. ఏ కేసు అయినా సరే మా షీ టీంకి వర్తిస్తుంది. మన జిల్లాలోని ఏ మహిళ అయినా అమ్మాయి అయినా ఈ నెంబర్ కాల్ చేసి చెప్తే వాళ్ళ పూర్తి సమాచారం గోప్యంగా ఉంచుతాం అన్నట్టు. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచుతాము. వాళ్ళ పేరు కానీ పూర్తి వివరాలు ఏవి కూడా బయటకు రాకుండా చూసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈవెన్ తెలియకుండానే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.